హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఇదిగో ఇదేంటో చూస్తున్నారా? ఏమనుకుంటున్నారా? ఏమి లేదు ఫ్రెండ్స్, దీన్నేమో మా సైడు జీడిపళ్ళు అంటారు. జీడిపండు, మా అమ్మమ్మ అయితే సీడిపళ్ళు అనేది. మా శ్రీకాకుళం సైడు సీడిపళ్ళు అని అంటారు. సీడి అంటే ఇందులో సీడ్ వస్తుంది, అంటే ఒక వాటర్ లాగా జిగట్లాగా కారుతుంది అనమాట. దానివల్ల అది అతుక్కుంటే బొబ్బలు వచ్చేస్తాయి. సో అందుకే దీన్ని నోరు తగలనివ్వరు. కాల్చి పిక్కల నుంచి కాజు బయటకు తీస్తారు. ఇది కాజు ఫ్రూటు. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో చెప్తున్నాను. కాజు ఫ్రూటు. ఇదిగోండి కాజు, చూసారా? కనిపిస్తుంది మీకు? ఇదిగోండి కాజు. అయితే ఈ చెట్లు వచ్చేసి ఇది ఒక తోట అండి. ఈ తోటలు ఎక్కువ ఇసుకలోనే పండుతాయి, ఇంకెక్కడ దొరకదు. ఇవి బాగా శ్రీకాకుళం సైడేనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ ఎక్కడో దొరికింది. మా షాప్కి వచ్చే ఒక కస్టమర్కి, ఆ కస్టమర్ అయితే వాడికి అర్థం కాలేదంట, వాళ్ళు సేట్ ఇచ్చాడు. నా దగ్గరికి తీసుకొచ్చి, చింటూక మమ్మీ ఇదేదో ఫ్రూట్ మా సేట్ ఇచ్చారు, కొంచెం చెప్పవా అని చెప్పారు. అయ్యో పిచ్చోడా, ఇది కాజు ఫ్రూట్ అని చెప్పాను. తీసుకొని అవునా అని చెప్పి అప్పుడు వెమ్మటే చూపించాను ఎలా తినాలని. మీ అందరికి కూడా చూపిద్దామని తీసుకొని వచ్చాను. ఈ ఫ్రూట్లో ఉన్నది ఏంటంటే అండి, ఈ సీడ్ రాలేంత వరకు ఈ ఫ్రూట్ తినలేము. సో ఏంటంటే ఈ ఫ్రూట్ ఈ తోటలోని ఒక్కో ఫ్రూట్కి ఒక్కో సీడ్ వస్తుంది కాజు. ఇదిగో ఈ కాజుకి అందుకే డిమాండ్ ఎక్కువ. ఎన్ని ఫ్రూట్స్ వస్తే అన్ని కాజులు మాత్రమే వస్తాయి. ఫ్రూట్ బాగా పండిపోయినాక కాజు రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత ఈ పళ్ళు అమ్ముతారు. ఇవి బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు తినిపించి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇది వచ్చి స్టార్ ఫ్రూట్, మీకు తెలిసే ఉంటుంది. స్టార్ ఫ్రూట్ ఇవి చిన్నవి అనమాట. ఇవి వచ్చాక పెద్ద అయ్యేసరికి మంచి షేప్ వస్తాయి. కథ ఇది చిన్నవి తీసుకొని వాడు వచ్చేసాడు పాపం, కంగారు, ఏదో కొత్తగా కనిపించిందని. ఇవి మనకి హైదరాబాద్లో అయితే చిలుకూరు సైడ్లో బాగా దొరుకుతాయి. ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి. నేనైతే షాప్లోనే తినేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కాకపోతే సరే దీనికైతే ఒక వీడియో చేసి పెడదామని తినలేదు. ఇదిగోండి ఇది చూసారా? ఇదిగోండి ఇది ఇలా తీయాలి, చాలా టైట్గా ఉంటుంది. ఇంకా అది పండలేదు, గట్టిగా లాగాలి. ఇదైతే ఇగో ఇలా ఉప్పు నంచుకొని చాలా చాలా అదైతే ఇదిగోండి పులుపులుగా బలవంగా. మీరు కూడా ట్రై చేయండి. చిరుకులు వెళ్ళినప్పుడు కొని తెచ్చుకోండి. రా ఫ్రూట్